కురుక్షేత్రానికి సాయం కోసం ద్వారక వెళ్లిన దుర్యోధనుడు తన వాటా 10,000 మందిని తీసుకుని వెళ్లిపోయాడు. అన్ని ముచ్చట్లు పూర్తయి కృష్ణుణ్ణి తీసుకుని అర్జునుడు కదిలేందుకు సిద్ధపడ్డాడు. ఈ లోపల వార్త ద్వారకంతా పాకింది. పైనుండి యదువృష్ణి అంధక వీరులు బలరాముడి వెనక చేరి చూస్తుండగా ఆ 4 తెల్లటి గుర్రాల రథం దరికి వారిద్దరూ చేరారు. తన మర్యాదగా అర్జునుడు పగ్గాలు పట్టబోయాడు. ఆ బావా అని హరి వెనక్కి లాగి పలికాడు. ఇక ఇది నా పని. అర్జునుడు నవ్వి అలా కాదు కృష్ణ అంటుంటే అంతలోనే ఆపి, అదిగో అలా చూడమని పైన యాదవుల గుంపుకేసి చూపాడు. పార్థసారథి నా పేరని గొప్పలిపోయి వచ్చానయ్యా. ఇక నీ పగ్గాలు నావి, పని మొదలెట్టని. పదపదమంటూ ముందు కృష్ణుడెక్కాడు. పరవశంలో పార్థుడు ఎక్కాడు. పైనుంచి యదువీరులు అనుకున్నారు, మొత్తానికి అర్జునుడు కృష్ణుణ్ణి యుద్ధానికి లాక్కెళ్తున్నాడుగా. బలరాముడు కృష్ణుడికేసే చూస్తూ అన్నాడు, వాడి మాయ మీకింకా మతికెక్కలేదు. మనవాడు పిలిస్తే వెళ్ళట్లేదు, దగ్గరుండి అర్జునుణ్ణి తీసుకెళ్తున్నాడు. ఋషికేశుడు పగ్గాలు పట్టాడో లేదో, ఆ బండంజున అశ్వాలు ఒక్కసారిగా శతకోటి పిడుగుల మెరుపుతో శకిలిస్తూ ఆకాశాన్నంటేంత ఎత్తు ఎగురుతూ నాట్యం చేశాయి. బ్రహ్మాండాన్ని నడిపే చెయ్యి మరి. సింహద్వారం తెరుచుకుంది. మదించిన ఏనుగులు పుష్పాలని చిమ్ముతూ దీవించాయి. సాంబ ప్రద్యుమ్నులు పట్టలేని ఉత్సాహంలో ప్రాసాదాలను ఎక్కి హస్తిన వైపు తిరిగి శంఖాలను పూరించారు. నగర ప్రజలందరూ పరుగు పరుగున వచ్చి పుష్పమాలలు విసురుతూ జయీభవ అంటూ దీవించారు. పైనుండి ఇంద్రాది దేవతలు పనులు మానుకుని వచ్చి మరీ దర్శించారు. సాక్షాత్ శివకేశవులు కలిసి యుద్ధానికి వెళ్తున్నట్లు ద్వారక వీధులు దారివ్వగా ఇద్దరు కృష్ణులు ఉపప్లావ్యానికి కదిలారు.